Hello, hi everyone. Welcome to AR Creations and Vlogs. Today we will discuss about female reproductive system conception process. అసలు కన్సెప్షన్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుందో ఇప్పుడు మనం చూద్దాము. సో పరిపక్వం చెందిన అండం అనేది అండాశయం నుండి యాంపులాను చేరుతుందన్నమాట. సో ఈ యాంపులాలో అండం అనేది 48 గంటలు బ్రతికి ఉంటుంది. అదే సమయంలో కనుక శుక్రకణం వచ్చి అండంతో కలిస్తే కనుక నూతన జీవాణు అనేది ఏర్పడుతుంది. దీన్నే కన్సెప్షన్ ప్రాసెస్ అని చెప్పేసి అంటాము. మామూలుగా హెల్దీ స్త్రీలలో ఏంటి అంటే కనుక ఋతుస్రావమైన 14 రోజుల కంటే ముందుగానే అండం రిలీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. దీన్నే ఓవ్యులేషన్ ప్రాసెస్ అంటాము. సో ఈ 14 డేస్ నుంచి 18 డేస్ వరకు డేంజర్ పీరియడ్ గా మనం పరిగణిస్తాము. అదే సమయంలో శుక్రకణం వచ్చి అండంతో కలిస్తే కనుక అంటే ఆ 48 గంటల్లోనూ అండం జీవించి ఉన్న 48 గంటల్లో శుక్రకణం వచ్చి అండంతో కలిస్తే కనుక దానిని ఏమంటాము అంటే కనుక కన్సెప్షన్ ప్రాసెస్ లేదంటే గర్భాధారణ అంటాము. ఈ నూతన జీవాణు అనేది గర్భాశయాన్ని చేరడానికి అంటే గర్భాశయాన్ని చేరి ఇక్కడ ఎరగడం అనేది జరుగుతుంది. సో ఈ నూతన జీవాణు అనేది యాంపులా నుంచి గర్భాశయాన్ని చేరడానికి 7 డేస్ పడుతుంది అనమాట. సో ఈ 7 డేస్ తర్వాత గర్భాశయంలో బేబీ అనేది అభివృద్ధి చెందుతుంది అనమాట.